జైశ్రీ వేదం. వేదం వందే జగద్గురుం. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులారా, సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా సుఖంతో పాటు శాంతిని కోరుకుంటూ ఉంటారు. కానీ ఈ శాంతి సుఖం అనేటువంటిది మనస్సుతో కూడుకున్నటువంటిది. అంతఃకరణములు అవి వృత్తులుగా తయారవుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి హృదయాన్ని, అంతఃకరణాన్ని, మనస్సును, బుద్ధిని. లేకపోతే మనం కోరుకునేది సుఖము శాంతి అయితే వచ్చేది దుఃఖము అశాంతి. కాబట్టి ఏం చేయాలి? దానికి వేద భగవంతుడు ఈ విధంగా మనకు ఆదేశిస్తున్నాడు. ఏంటంటది? పరగుణేషు దోషారోపణ. అంటే ఎప్పుడు కూడా మనం పరుల యొక్క దోషములనే వెతుకుతూ ఉంటాం. దానివలన మన అంతరంగము, మన యొక్క అంతఃకరణము పరిపరి విధాలుగా ఇబ్బందులు పడి అశాంతికి లోనవుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి అంతఃకరణమునందు మీకు సుఖం కావాలంటే, శాంతి కావాలంటే ఎలా వస్తుంది? కనుక మనం ఎప్పుడు కూడా వారు పెద్దవారు కావచ్చు, చిన్నవారు కావచ్చు, వారి యొక్క లోపములను ఎత్తి చూపించకూడదు. వారి యొక్క లోపం ఎత్తి చూపించినట్లయితే మరి నీవు చేసినటువంటి లోపాలని ఎవరు ఎత్తి చూపించాలి? కనుక మనం సుఖంగా ఉండాలంటే లోపములను ఎత్తి చూపించకూడదని మన వేదం మనకు నిర్దేశిస్తుంది, ఆదేశిస్తుంది, మరి సంబోధిస్తుంది కూడా. అదే వేదం చెప్తుంది. వినండి ఒకసారి. యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి అంటుంది. యాని అనవద్యాని కర్మాణి. ఎవరినైతే మనం ఆదర్శవంతులుగా, సద్గురువులుగా మనం అంగీకరిస్తున్నామో వాళ్ళలో ఏమైనా మనకు లోపం కనిపిస్తే వాటిని మనం స్వీకరించకూడదు. అనవద్యాని కర్మాణి అంటే వారితో ఏవైతే కర్మలు చేయించబడుతూ ఉంటాయో ఆ కర్మలు మీకు నచ్చకపోయినట్లయితే అవి అవద్యములు అని భావించకూడదు. అవన్నీ అనవద్యములే. కాబట్టి స్వీకరించదగినటువంటివే. యాన్ని అనవద్యాని కర్మాని తాని సేవితవ్యాని. వారు ఏవైతే మంచి పనులు చేస్తూ ఉంటారో వాటిని మాత్రమే మనం స్వీకరించి పరిపాలించి నడుచుకోవాలి. నో ఇతరాని. వాళ్ళలో ఏమైనా లోపములు మనకు కనిపిస్తే వాళ్ళలో లోపాలు ఉండవు. అవి మనకు ఒక విధంగా కనిపిస్తే వాటిని స్వీకరించొద్దు. అప్పుడే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు అశాంతికి లోనవుతుంది? వాళ్ళ లోపల మీకు దుర్గుణాలుగా కనిపిస్తే మీరు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మీ మనస్సు ఆ విధంగా దుర్గుణంగా తయారవుతుంటుంది. ఏ విధంగా నీరు పొలంలోకి వెళ్ళి ఆ పొలంగా మారుతుందో అదేవిధంగా దుర్గుణాలని ఆలోచిస్తున్నటువంటి మీ మనస్సు, మీ అంతఃకరణము దుఃఖంగా మారుతుంది. కాబట్టి మనం పెద్దవాళ్ళలో ఉన్నటువంటి మంచి గుణములు మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా యాన్యస్మాకగుం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాణి. యాని అస్మాకగుం సుచరితాని. ఏవైతే సద్గురువులు, సత్పురుషులు, మహానుభావులు యద్యదాచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠ జనులున్నారో వారి యొక్క ఉత్కృష్టమైనటువంటి చరిత్రను, ఉత్కృష్టమైనటువంటి కీర్తిని మాత్రమే మనం సంపాదించి మనం కూడా ఆ విధంగా అవ్వాలనే ఆలోచించాలి తప్ప వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే దుర్గుణంగా కనిపిస్తుందో, చెడుగా కనిపిస్తుందో, ఒకవేళ అదే మీకు సత్యంగా కనిపిస్తుందో వాటిని తీసుకోవడానికి లేదు. ఎలా అంటే ఇప్పుడు తండ్రి వాక్య పరిపాలన చేసినటువంటి పరశురాముడు జమదగ్ని యొక్క మాటకు కట్టుబడి ఆజ్ఞను శిరసావహించి తల్లిని వధించాడు అనుకుందాం. అక్కడ పితృ పరిపాలన వాక్యమే కానీ తల్లిని వధించాలనేటువంటిది కాదు. కాబట్టి నేను కూడా పరశురాముడిని అవ్వాలి, నా తల్లిని వధిస్తానని చెప్పడానికి లేదు. ఒక్కరికి మాత్రమే అది అవకాశం ఉంది. అదేవిధంగా మనకు దానవీర శూర కర్ణుడు అంటాం. కర్ణుడు ఒక చేత్తో తీసుకొని ఇంకో రెండో చేతికి ఇవ్వకముందే ఆ చేత్తోనివ్వాలనేటువంటి
మంచి గుణము కలిగినటువంటి అనుకుని మనం కూడా ఆ విధంగా చేయాలంటే కుదరదు. అది ఆయనకు మాత్రమే తగింది. కాబట్టి ఏ ఏ సుచరిత్రలో ఉన్నారో, పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారో, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, వాళ్ళు చెప్పిన విధంగా వెళ్ళాలి తప్ప ప్రతిదీ కూడా వాళ్ళు చేసినట్లుగా మనం చేయాలని అనుకోకూడదు. కాబట్టి ఏదైతే వేద విహితమైనటువంటి కర్మలున్నాయో, వేద విహితంగా ఆచరిస్తున్నటువంటి సత్పురుషులు ఉన్నారో, వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనులు మనకు ఇబ్బంది కలగకూడదు, సమాజానికి కూడా హాని కలిగించినటువంటి ఏ ఏ కర్మలు ఉన్నాయో వాటిని మాత్రమే స్వీకరించి ఆచరించాలనే వేదం చెప్తుంది. కాబట్టి మనకు నచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా ఏదో విధంగా చేయాలనేటువంటిది వేదం యొక్క ఆశయము కాదు. కాబట్టి యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి యాన్యస్మాకగుం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాని. ఎంత అద్భుతమైనటువంటి మనకొక ఆదేశంగా భగవంతుడు ఇస్తున్నాడు. ఎందుకంటే మనం కూడా సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉండాలంటే పరులలో ఉన్నటువంటి ఆ దుర్గుణాలుగా మీకు కనిపిస్తున్నటువంటి పైన మీరు ఆలోచన చేసి ఆచరిస్తామని మాత్రం అనుకోవద్దు. వాటిని విడిచి వాళ్ళ లోపల ఉన్నటువంటి సద్గుణములు మాత్రమే, వాళ్ళు చేస్తున్నటువంటి తపస్సు కావచ్చు, వారు చేస్తున్నటువంటి అనుష్ఠానాలు కావచ్చు, ఆ విధంగా మనం కూడా అనుష్ఠానం పరులవై భగవద్భక్తులమే భగవంతుణ్ణి పొందాలనే భావన చేత మాత్రమే సద్గుణములు మాత్రమే తీసుకోవాలనే వేదం యొక్క ఆదేశం. అటువంటి వేద మార్గమును ఆచరించి వేద భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందుతారని భావించి అందరికీ